సౌరవ్ దాస్ ఏదైతే ట్వీట్ చేశారు, ఏంటి రాత్రి 1 గంటకు ఏమో వీళ్ళు ఇచ్చారు, అంటే ప్రభుత్వము వాళ్ళకి క్లారిటీ ఇచ్చింది, అస్సాం మిగతా రాష్ట్రాల్లో ఎక్కడైతే ఎఫ్ఐఆర్లు ఉన్నాయో అవన్నీ కూడా తీసేస్తున్నాం, వాపస్ తీసుకుంటున్నామని చెప్పేసి ప్రభుత్వం మాకు చెప్పింది, మేము ప్రొటెస్టర్ల తరపున మేము కొట్లాడతాము అంటూ సౌరవ్ దాస్ ట్వీట్ చేశాడు. దానికి ఒక 2 గంటలు 3 గంటల ముందు మంచి పార్టీలో ఉన్నాడు ఆ మనిషి. అదే పార్టీలో ఉండి ఇదే సౌరవ్ దాస్ హాయ్ ఫ్రాన్స్ అంటూ ఒక వ్యాఖ్య చేశాడు. అంటే ఏంటి, నరేంద్ర మోదీ గారు ఇంగ్లీష్, ఆయన హిందీ లాగా ఉంటుంది కదా ఆయన యాక్సెంట్. సో కావాలని నరేంద్ర మోదీ దాని వెంటనే అందరూ నవ్వడము, ఒక హేళన పూర్వకంగా ఒక చేసినటువంటి ట్వీట్ పోస్ట్ ఉంది, అందులో కేక్ తింటున్నాం మేము అది అని చెప్పేసి ఆయన ఇంకా ట్రోల్ చేస్తున్నాడు నరేంద్ర మోదీని. బట్ ఈ మంత్రులు మాత్రం, కేంద్ర మంత్రులు మాత్రం వీళ్ళకు లెజిటమసీ ఆపాదిస్తున్నారు. అసలు ఎంత బాధగా అనిపించిందో నిజంగా కూడా. అదే నాకు కోపం వచ్చింది సాయి గారు. అండ్ నరేంద్ర మోదీ అంటే ఆయన ఏదో మామూలు వ్యక్తి అయితే పర్వాలేదు, భారత ప్రధాని అయిన ఈ దేశ ప్రధానిని విద్యార్థులని ఈ పేరిట, బొద్దింకల పేరిట అవమానించే విధంగా మాట్లాడుతూ ఉంటే, ఈ దేశం పరువును తీస్తూ ఉంటే, దీన్ని బీబీసీలు, వాషింగ్టన్ పోస్టులు క్యారీ చేస్తూ ఉంటే మనం ఊరుకొని అవును కరెక్టే మీ మీద కేసులు పెట్టాం, మీరు అందరూ బాగున్నారు, మంచి వ్యక్తులు, మాతో కూర్చోండి అని చెప్పడం అనేది నిజంగా కొంచెం బాధాకరమే. రేవంత్ రెడ్డి మీద 2 ట్వీట్లు చేశారని చెప్పి ఇక్కడ 2 మీద కేసు రిజిస్టర్ చేశారు. మోదీ గారిని ఇంత తిట్టిన తర్వాత ఒక కేసు రిజిస్టర్ చేశారా సాయి గారు? ఆయన బహుశా చెప్పండొచ్చు ఎందుకు ఇదంతా పోనీయండి అని. నో, దేర్ హ్యాస్ టు బి ఏ కేస్. ఒక భయం ఉండాలి సాయి గారు. పాస్పోర్ట్ రాకుండా, ఉద్యోగం రాకుండా, నేను ఎన్నోసార్లు వార్నింగ్ ఇచ్చాను. అండ్ ఇట్ హ్యాపెన్ డే బిఫోర్ యెస్టర్డే. ఒక అమ్మాయికి ఉద్యోగం వచ్చి ఆమె ఈ ప్రొటెస్ట్ సైట్ నుంచి ఉద్యోగానికి వెళ్తే వాళ్ళు సారీ అని చెప్పేశారు స్ట్రేట్ అవే. వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఈమె ప్రొటెస్ట్ సైట్లో ఉందంటే ఐ విల్ కమ్ ఇన్ హాఫ్ అన్ అవర్ అని చెప్పి వెళ్ళిందంటే సారీ మీరు రాకర్లేదు. ఉత్తరప్రదేశ్ వన్ ప్రొఫెసర్ వెంట అండ్ డిడ్ అ డెమాన్స్ట్రేషన్, యంగ్ ఫెలో 35-40 రాగానే యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్ టర్మినేషన్ లెటర్ ఇచ్చేశారు వానికి. దట్ ఈస్ అ మూవ్. మీరు అన్ని ప్రొటెస్ట్ని మీరు ఏం చేస్తారు, సప్రెస్ చేయాలని చెప్పండి. అబద్ధాలు. ఈవెన్ నేను కూడా ఒక వీడియో చేశాను యాక్చువల్లీ. అది ఏంటంటే ఒక పోలీసు వాడు, దొంగ పోలీసు, నిజంగా చెప్పారంటే పోలీస్ కానిస్టేబుల్ సస్పెండ్ అయిన వాడు ఇక్కడికి వచ్చి నేను ఈ ప్రొటెస్ట్ కోసం నేను రాజీనామా చేస్తున్నానని ప్రకటించాడు అభిజిత్ దిక్కే ముందు. సాయిగా దాని అదొకటే సస్పెండ్ అయ్యాడని తర్వాత ఐజీ చెప్తే కానీ తెలియదు. దట్ ఫెలో కునల్ కామ్రా స్టేజ్ మీద అవును సీతాకే పతి ఆర్ నీతాకే పతి అని చెప్పి మొదలుపెట్టిండు. వాణ్ణి మొన్న చెప్పులు తీసుకొని కొట్టిండు బాంబేలో. ఇప్పుడు మార్కెట్లో కనిపించే ఒక మహిళ, అది కూడా ఎల్డర్లీ లేడీ, షీ టుక్ అవుట్ ద స్లిప్పర్ అండ్ బీట్ హిమ్. నువ్వు సీతాకి పతి ఎవడరా నీకు తెలియదు. కానీ ఆ పర్టికులర్ వ్యక్తుల్ని కూర్చుండబెట్టుకుని జితేంద్ర సింగ్ గారు, కేంద్ర మంత్రులు, అదే బాధ అనిపిస్తుంది సాయి గారు. ఆ కునాల్ కమ్రా ఉన్నాడు కదా అక్కడ, లేడా? కునాల్ కామ్రా లేడు. దిస్ ఫెలో వాజ్ దేర్, సౌరవ్ దాస్ వాజ్ దేర్. కునాల్ కమ్రా మాట్లాడినప్పుడు సౌరవ్ దాస్ ఉన్నాడు కదా. ఆ రోజు ఉన్నాడు. అదే ఆ రోజు స్టేజ్ సౌరవ్ దాస్ పక్కనే కూర్చొని నవ్వారు కదా వీళ్ళంతా. నవ్వాడు. కునాల్ కమ్రాకు స్టేజ్ కల్పించిన వాళ్ళు కదా వీళ్ళంతా. కరెక్ట్. మరి ఇన్ఫాక్ట్ ఆ లేడీ చెప్పింది, నువ్వు ముస్లిమ్స్ గురించి ఒక మాట చెప్పు, వాళ్ళ రిలీజియస్ లీడర్స్ గురించి, వాళ్ళ ప్రాఫిట్స్ గురించి ఒక మాట చెప్పు, నీ తల ఉండదని చెప్పింది. కనయ్యలాలతో ఏం జరిగిందని మనకు తెలుసు జైపూర్లో. సాయికర్ ఇది ప్రాబ్లం. ఇది